నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ కిచెన్ క్వీన్ బై జూహీ. హలో ఫ్రెండ్స్, మీరందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. ఐ హోప్ మీరందరూ కూడా చాలా బాగానే ఉంటారు. ఈరోజు వచ్చేసి నేనైతే నా సండే వ్లాగ్ మీతో షేర్ చేస్తున్నాను. అయితే సండే అయినా సరే మా వారికి అయితే లంచ్ బాక్స్ తప్పకుండా పెట్టాలి కాబట్టి ఈరోజైతే మా వారు చికెన్ ఇంకా కోనెం ఫిష్ అయితే తెచ్చారు. అయితే మార్నింగ్ అయితే మా వారికి రైస్ ఇంకా కోనెం చేపలు ఇంకా ఉల్లి కూరతోటైతే చేపల పులుసు అయితే చేసేసి బాక్స్ కట్టేసాను. ఇంకా ఒక సైడ్ అయితే నాకు మా పాప కోసం అయితే ఈవేళ సింపుల్గా అయిపోయి మ్యాగీ అయితే చేస్తున్నాను. ఎందుకంటే చాలా రోజైంది, 1 మంత్ అయిపోతుంది అనుకుంటా మ్యాగీ చేసేసి. అందువల్లే మ్యాగీ అయితే చేసుకుంటున్నాను. ఇంకా ఒక సైడ్ అయితే ఇదోటి పాలు కూడా వచ్చేసింది, పాలు కూడా బాయిల్ చేసుకోవాలి. అదొకటి రైస్ కూడా ఉంది, ఇంకా అదొకటి చికెన్ ఉన్నది, అది కూడా వాష్ చేసేసి ఇప్పుడు కుకింగ్ చేసే సామాన్లన్నీ అయితే క్లీన్ చేసుకుంటే ఓ పని అయిపోతుంది. నా ఛానల్లో అయితే ఉల్లికూర చేపల పులుసు రెసిపీ అయితే ఉంది, దానికి కావాలి అంటే దాని లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, చెక్ చేసుకోండి. ఇంకా మా పాప అయితే లంచ్ చేసేసి చక్కగా పడుకున్నాము. దాని తర్వాత ఈవినింగ్ అయ్యాక మా పాపకి అయితే పాలు ఇచ్చేసాను. ఇంకా నా కోసం అయితే కొంచెం గ్రీన్ టీ పెట్టుకున్నాను. ఇంకా పాలైతే తోడు పెట్టలేదు, మర్చిపోయాను. పెరుగు కోసం అయితే పాలైతే మిగిలింది ఒక 2 లీటర్ లాగా. దాంతో అయితే ఇదొకటి నేను ఈవేళ రసగుల్లా చేద్దాం అనుకున్నాను. మా పాప చాలా రోజుల నుంచి మమ్మీ రసగుల్లా చెయ్యి అన్నదనేసి. ఇంకా మధ్యాహ్నమే నేను బిర్యానీ చేద్దాం అనుకున్నాను. అయితే చాలా టైం అయిపోయింది కదా ఇంట్లో పనులన్నీ చేస్తోడికి, అందువల్లనే నైట్ అయితే చేద్దాం అనేసి చేయలేదు. అయితే నైట్ అయితే డిన్నర్లోకి చికెన్ బిర్యానీ చేశాను, ఇంకా రసగుల్లా అయితే చేశాను. అయితే బిర్యానీ రెసిపీ అయితే మీతో చాలాసార్లు నేను షేర్ చేస్తున్నాను కాబట్టి దాని కంప్లీట్ వీడియో లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, చెక్ చేసుకోండి. ఇంకా ఈవినింగ్ టైం అయితే బట్టలు మడత పెడదామా అనేసి చూస్తోడికి అసలు నేను బట్టలే ఎండేయలేదు, మర్చిపోయాను. అది మళ్ళీ ఎండబెట్టాను. ఇక్కడ పాలు అయితే మనము నార్మల్గా నిమ్మకాయ వెనిగర్ వేసుకొని ఇరగొట్టుకొని పన్నీర్ చేసుకుంటాం కదా, సేమ్ అలాగే అయితే పన్నీర్ అయితే చేసుకున్నాను. ఇంకా అదైతే ఒక కాటన్ క్లాత్లో అయితే వడబెట్టుకుంటున్నాను, దాంట్లో ఉన్న ఎక్స్ట్రా వాటర్ బయటకు వచ్చేవాళ్ళనేసి. ఇంకా ఇదోటి ఒక సైడ్ అయితే బిర్యానీ కూడా దమ్ పెట్టుకున్నాను. ఇంకా ఇప్పుడు రసగుల్లా కోసం అయితే ఇక్కడ ఒక 3 గ్లాసెస్ అయితే వాటర్ వేసుకున్నాను. ఇంకా దాంట్లో ఈ గిన్నెతోటి ఒకటి ఫుల్గా ఇంకా మరికొంచెము అంతే, ఒకటి ఇంకా పావు కప్ అయితే షుగర్ అయితే వేసుకొని దీన్ని మెల్ట్ అయ్యే వరకు బాయిల్ చేసుకున్నాం. ఈలోపు మనకి పన్నీర్ నుంచి ఎక్స్ట్రా వాటర్ అనేది బయటకు వచ్చేసి ఉంటుంది కదా. ఇప్పుడైతే ఈ పన్నీర్ని అయితే మనము ఒక బౌల్లో అయితే తీసుకుందాం. బౌల్లో తీసుకున్న తర్వాత దీన్ని అయితే బాగా మనము మ్యాష్ చేసుకుందాం. అంతే, ఎలా అంటే బాగా ఎక్దమ్ సాఫ్ట్ అయ్యే వరకు బాగా దీన్ని పామి మనము కలుపుకుందాం అన్నమాట. బాగా కలిపేసుకున్న తర్వాత ఒక చిన్న పీస్ తీసుకొని మనము చేతిలో వేసుకొని గులాబ్ జామున్కి ఎలాగా రౌండ్ బాల్ లాగా చేసుకుంటాము అలా చేసుకోండి. అలాగా చేసేటప్పుడు కానీ చేతిలో అంటుతుంటే కొంచెం కార్న్ఫ్లోర్ వేసుకోండి, ఎక్కువ వేసుకోవద్దు లేకపోతే గట్టి అయిపోతుంది. జస్ట్ కొంచెం అన్నమాట, ఒక స్పూన్ లాగా వేసుకొని బాగా కలిపేసుకోండి. నాకైతే ఇక్కడ అవసరం పడలేదు కాబట్టి ఇలాగా రౌండ్ అయితే చుట్టుకున్నాను. ఇప్పుడు ఇలాగా మనకి షుగర్ సిరప్ ఇలాగా బాయిల్ అవుతుంది కదా, ఇలా బాయిల్ అయ్యేటప్పుడే ఒక్కొక్కటి వేసేవాళ్ళ. అంతే, మనకి ఇక్కడ ఈ షుగర్ సిరప్ది టెంపరేచర్ అనేది కూల్ అవ్వకూడదు. కూల్ అయిపోతే రసగుల్లా అయితే మొత్తము చిటిలిపోతుంది. ఇలాగా ఎక్దమ్ బాయిల్ టెంపరేచర్లోనే, అంటే గ్యాస్ని ఫుల్ ఫ్లేమ్లోనే పెట్టుకొని ఇలాగా ఒక్కొక్కటి ఉండలు చుట్టుకొని దీంట్లో అయితే మనము వేసుకొని బాగా కుక్ చేసుకోవాలి. అయితే ఈ రసగుల్లా కుక్ అవడానికి మినిమం ఒక 10 to 15 మినిట్స్ పడుతుంది కాబట్టి ఈలోపు ఈ షుగర్ సిరప్ అయితే కొంచెం ఇంకిపోతుంది. అందువల్లే ఒక సైడ్ అయితే కెట్టల్లోనైతే మరో 2 గ్లాస్ అయితే వాటర్ వేసుకొని దాన్ని అయితే బాయిల్ చేసుకుంటున్నాను. ఇదొకటి చూడండి, ఒక 5 మినిట్స్ అయిన తర్వాత ఈ రసగుల్లా సైజ్ అయితే పెరిగిపోయింది కదా. ఇంకా రసగుల్లా చేసేటప్పుడు మాత్రం కొంచెం ఎడల్పుగా ఉండే కడాయి కానీ యూటెన్సిల్ కానీ యూస్ చేసుకోండి.
ఇప్పుడు ఈ బాయిల్ వాటర్ని అయితే దీంట్లో వేసుకొని మూత పెట్టేసి మరో 10 మినిట్స్ అయితే మనము కుక్ చేసుకుందాం. ఇంకా ఫ్లేవర్ కోసం అయితే ఇక్కడ నేను 2 ఇలాచీని కూడా దంచుకొని వేసుకున్నాను. ఇక్కడ మీ దగ్గర ఇలాచీ పౌడర్ ఉంటే అది వేసుకోండి. నా దగ్గర అయిపోయింది కాబట్టి 2 ఇలాచీని అయితే దంచుకొని వేసుకున్నాను. ఇదోటి మరో 10 మినిట్స్ తర్వాత మనము చెక్ చేసుకుంటే చూసారా రసగుల్లాలు అయితే ఎంత బాగా కుక్ అయిపోయింది. పెద్ద సైజులో కూడా వచ్చేసింది. ఇప్పుడైతే మనము గ్యాస్ ఫ్లేమ్ని ఆఫ్ చేసుకుందామా. ఇంకా దీన్ని పక్కనైతే పెట్టేసుకొని చల్లారించుకుందామా. ఇది చల్లారేలోపు అయితే మా డిన్నర్ కూడా అయిపోయింది. డిన్నర్ అయిపోయిన తర్వాత కిచెన్ అయితే వెంటనే క్లీన్ చేసుకుంటున్నాను. ఎందుకంటే నాన్ వెజ్ వండిన తర్వాత అయితే ఇటువంటి పరిస్థితిలో బద్ధకం పెట్టుకుంటా నేనైతే కిచెన్ క్లీన్ చేసుకుంటాను. లేకపోతే కిచెన్ నుంచి నీచ్ స్మెల్ వస్తుంది. మార్నింగ్ ఫిష్ వండాను కదా అప్పుడు కూడా ఎలాగనే బిర్యానీ చేయాలనేసి మామూలుగా స్ప్రే చేసేసి లిక్విడ్తో క్లీన్ చేసుకున్నాను. బట్ ఇప్పుడు మాత్రము మొత్తం డీప్ క్లీన్ అయితే ఈ విధంగా నేను చేసుకుంటాను. గ్యాస్ని కూడా ఇంకా ప్లాట్ఫామ్ వాల్ కిచెన్ వాల్ ఇవన్నీ కూడా నేను మనకి డిష్ లిక్విడ్ ఉంటుంది కదా దాంతో మొత్తం ఇలాగా స్క్రబ్ పెట్టుకొని బాగా పామేసి క్లీన్ చేసుకుంటాను. దాని తర్వాత అయితే ఇలాగా మగ్గుతో వాటర్ తీసుకొని స్లోలీగా వేసుకుంటూ క్లీన్ అయితే చేసుకుంటానన్నమాట. అయితే వంట చేసుకుంటూనే ఇన్ని గిన్నెలు పడింది అన్నైతే క్లీన్ చేసుకున్నాను. దాని తర్వాత మా వారిది లంచ్ బాక్స్ ఉంటుంది కదా అవన్నీ కూడా వెంటనే కుకింగ్ చేసుకుంటూనే ఒక సైడ్ అయితే క్లీన్ చేసుకున్నాను. అప్పుడైతే ఒకేసారి గిన్నెలు పడదు. అయితే ఈ విధంగా అయితే నేను నా కిచెన్ అయితే ఈ విధంగా క్లీన్ చేసుకున్నాను. దాని తర్వాత ఇప్పుడు పనీర్ చేసే క్లాత్ ఇవన్నీ ఉన్నది కదా దాన్ని అయితే ఇలాగా ట్యాప్ పైన పెట్టేసుకున్నాను. కిచెన్లో ఈ సామాన్లన్నీ కడిగిన తర్వాత దాన్ని కూడా ఉదికేసి బాల్కనీలోనైతే ఆరబెట్టేస్తాను. ఇదోటి వాటర్ తోటైతే శుభ్రంగా కడిగేసాను. ఇప్పుడు కొంచెం గిన్నెలు ఉన్నావు కదా అవి తోమేసిన తర్వాత ఒకసారి మొత్తము వైప్ అయితే చేసేస్తాను. ఇదోటి ఈ ట్యాప్ పైన అయితే గ్యాస్ స్టాండ్ కూడా తోమేసి పెట్టేశాను. ఇంకా పనీర్ చేసే క్లాత్ కూడా బాగా ఉదికేసి అయితే ఇక్కడ పిండేసి పెట్టేశాను. గ్యాస్ స్టాండ్ని అక్కడ ఎందుకు పెట్టానంటే మార్నింగ్ లేచిన వెంటనే వాటర్ వేడి చేసుకోవాలి అంతే. ఇవన్నీ వెతికే అవసరం ఉండదు. డైరెక్ట్ అక్కడ నుంచే తీసుకోవచ్చు. ఒక క్లాత్ తోటి మొత్తము గ్యాస్ని ప్లాట్ఫామ్ని ఇంకా వాల్ మొత్తంని అయితే ఇలాగా క్లీన్ చేసుకుంటాను. అప్పుడు మనము గిన్నెలు తోమేటప్పుడు ఎక్స్ట్రా వాటర్ ఇవన్నీ ఉంటావు కదా అవన్నీ అయితే ఒకేసారి ఇలాగా తుడుచుకోవచ్చు. లేకపోతే గడికి అదే పని చేయడం పడుతుంది అనేసి ఫస్ట్ అయితే ఇలాగా వాటర్తో బాగా క్లీన్ చేసుకొని ఆ గిన్నెలు అయితే తోముకుంటాను. దాని తర్వాత కొంచెం వాటర్ అయితే ఉంటావు కదా అవన్నిటిని అయితే ఇలాగా ఒక పొడి క్లాత్తో అయితే మొత్తం వైప్ చేసుకుంటాను. ఇప్పుడైతే నా కిచెన్ అయితే టోటల్ క్లీన్ అయితే అయిపోయింది. తర్వాత హ్యాండ్ వాష్ ఇవన్నీ చేసుకున్న తర్వాత మార్నింగ్ కోసం ఏమేమి కావాలి అవన్నీ అయితే నానబెట్టుకుంటాను. అయితే ఇక్కడ మార్నింగ్ ఖాళీ కడుపులో మేథీ వాటర్ అయితే తాగుతున్నాను కాబట్టి దానికోసం అయితే ఇలాగా 2 గ్లాసెస్లోన మేథీ అయితే నానబెట్టుకుంటున్నాను. దాని తర్వాత మార్నింగ్ కోసం బాదం ఇవన్నీ కూడా నానబెట్టుకుంటున్నాను. ఇవన్నీ పనులు చేస్తోడికి రసగుల్లా కూడా చల్లారిపోయింది. చూస్తున్నారా రసగుల్లా అయితే ఎంత సాఫ్ట్గా ఉన్నది, స్పాంజీగా అయితే ఉన్నది. ఇది బాగా చల్లారే కొల్లు ఇంకా చిన్న సైజ్ అయితే అయిపోతుంది. ఇంకా ఈ షుగర్ సిరప్ని కూడా బాగా పీల్చుకుంటుంది. దీన్నైతే ఇప్పుడు వేరే బౌల్లో ట్రాన్స్ఫర్ చేసేసి దీన్నైతే ఇప్పుడు ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసుకుంటాను. అప్పుడు ఇది చల్లగా రసగుల్లా తింటే భలేగా ఉంటుంది. ఇదండి ఈరోజు నా సండే మార్నింగ్ టు నైట్ వ్లాగ్ అనమాట. ఐ హోప్ మీ అందరికీ నచ్చే ఉంటుంది. నచ్చుంటే మాత్రం తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా మీరు ఫస్ట్ టైం కానీ మన ఛానల్ని చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.